హలో సినిమా లవర్స్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ రివ్యూ దేని గురించి అంటే కాంత అనమాట. నేనైతే కాంత సినిమా చూశాను. నాకు ఎలా అనిపించిందో నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. అండ్ సినీ గ్లిమ్స్ ఈస్ ద ఓన్లీ ఛానల్ ఒక మూవీని ఫస్ట్ హాఫ్ గా రివ్యూ చేస్తుంది, సెకండ్ హాఫ్ గా రివ్యూ చేస్తుంది. రెండు కలిపి ఓవరాల్ గా మూవీ రిజల్ట్ ఎలా ఉందో అనే పాయింట్ కూడా క్లియర్ గా సినీ గ్లిమ్స్ ఛానల్లో మాత్రమే చెప్తాము. ఇంకే మూవీ రివ్యూస్ ఛానల్ అయితే ఇలా చేయరనమాట. అందుకు ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ హాఫ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ గురించి అయితే మనం క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. అసలు ఫస్ట్ హాఫ్ లో ఏం జరుగుతుంది, ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అన్నది. సో సినిమా స్టార్ట్ అవడం ఒక చిన్న స్టోరీ లైన్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ ట్రైలర్ లో కట్ చేసి చూపించినట్టుగానే సినిమా షూటింగ్ లో ఏదైతే దుల్కర్ సల్మాన్ గారికి, సముద్రగని గారికి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అది స్ట్రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనకు ఆ కాన్ఫ్లిక్ట్ అయితే క్లియర్ గా చూపిస్తూ వెళ్తూ ఉంటారు. ఈ మధ్యలో హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. అండ్ హీరోయిన్, డైరెక్టర్ సముద్రగని గారికి, యాక్టర్ దుల్కర్ సల్మాన్ గారికి, ఈ ముగ్గురు మధ్యలో ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా రన్ అవుతుంది అనేది ఫస్ట్ 30 to 40 minutes అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తారు. ఆ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అనమాట. అండ్ ఈ 30 to 40 minutes కూడా బీజిఎంస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ యాక్టింగ్ అయితే ఎవరికి వారు ఇరగ తీస్తారనే చెప్పాలి. చాలా మంచి యాక్టింగ్ ఉంటుంది, మంచి ఎమోషనల్ యాక్టింగ్ ఉంటుంది. ఆ కసి కనపడుతుంది అందరిలో యాక్టింగ్ చేసేటప్పుడు, అది చాలా బాగుంటుంది యాక్టింగ్. అండ్ దాని తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం ఓపెన్ అవుతూ ఉంటుంది. అసలు హీరోయిన్ ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చింది అన్న పాయింట్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ హీరోయిన్ ట్రై చేస్తూ ఉంటుంది అసలు దుల్కర్ సల్మాన్ కి, సముద్రగని గారికి అసలు కాన్ఫ్లిక్ట్ ఏమొచ్చిందో అదంతా తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటో తెలియాలంటే మీరు మాత్రం సినిమా చూడాల్సిందే, అది ఓపెన్ చేయను. ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ హాఫ్ లోనే, అసలు కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చిందో అనే పాయింట్. అండ్ ఆబ్వియస్ గా దుల్కర్ సల్మాన్ గారికి, భాగ్యశ్రీ గారికి ఒక లవ్ ట్రాక్ అయితే ఉంటుంది ప్యారలల్ గా. అండ్ చిన్న చిన్న ట్విస్ట్లు అయితే ఉంటూ ఉంటాయి ఆ ఫస్ట్ హాఫ్ లో. అండ్ ఒక పాయింట్ తర్వాత కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది, కొంచెం స్లో పేస్ లో వెళ్తూ ఉంటుంది. ఒక 30 to 40 minutes తర్వాత నెక్స్ట్ 15 minutes కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది మూవీ. అండ్ అగైన్ ఇంటర్వెల్ 10 to 15 minutes అయితే మళ్ళీ కొంచెం ఫాస్ట్ గానే ఉంటుంది. అసలు ఏం జరిగింది, ఆ హీరోకి హీరోయిన్ మధ్యలో వచ్చిన ట్విస్ట్ ఏంటి, దానికి హీరో ఏం యాక్షన్ తీసుకున్నాడు అనే పాయింట్ తో ఇంటర్వెల్ వరకు వెళ్ళి ఇంటర్వెల్ దగ్గర యాక్చువల్ ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది అనమాట. సో ఇంటర్వెల్ ముందు ఒక 10 to 15 minutes డ్రాగ్ అయిన ఇంటర్వెల్ గుడ్ ఇంటర్వెల్ అనే చెప్పాలి. సో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయితే బానే ఉంది, గుడ్ ఫస్ట్ హాఫ్. కొంచెం మీ పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తుంది, ఎందుకంటే ఈ మధ్యన మనం అన్ని ఫాస్ట్ పేస్డ్ సినిమాలు చూస్తాం కదా, కొంచెం ఓపిక్ గా కూర్చొని చూడాలన్నమాట. స్టోరీ స్లోగా ఓపెన్ అవుతుంటుంది ఫస్ట్ హాఫ్ లో. సో ఇదొక్కటే కొంచెం మైనస్ అనిపించింది. అండ్ లిప్ సింక్ యాక్టర్స్ ది కూడా నాకు చాలా వరకు ఎక్కడా సింక్ అవ్వలేదు, ఎందుకంటే బేసికల్ గా తమిళ్లో షూట్ చేశారు కాబట్టి తెలుగులో డబ్ అయ్యేసరికి మీకు అర్థమైపోతుంది వాళ్ళు తమిళ్ మాట్లాడుతున్నారు, బట్ మనకి తెలుగులో డైలాగులు వస్తున్నాయి. ఆ సింక్ చాలా వరకు అయితే మిస్ అయిందనే చెప్పాలి. ఇది ఒకటే డ్రాబ్యాక్ ఫస్ట్ హాఫ్ లో. రిమైనింగ్ స్టోరీ పరంగా అదంతా గుడ్ అనే చెప్తాను, గుడ్ ఫస్ట్ హాఫ్ అనే చెప్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉందో మనం సెకండ్ హాఫ్ లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్న పాయింట్ కి తెలిపోదాం. లెట్స్ గో టు సెకండ్ హాఫ్ రివ్యూ. మనం సెకండ్ హాఫ్ గురించి అయితే క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఇందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్న పాయింట్ అయితే స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవడం ఫస్ట్ హాఫ్ లో జరిగిన ట్విస్ట్ కి సెకండ్ హాఫ్ లో రానా గారు వచ్చి దాని మీద, ఆయన పోలీస్ క్యారెక్టర్ ఆల్రెడీ తెలుసు మనకి, సో దాని మీద ఇంట్రాగేషన్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. మొత్తం అక్కడ జరిగిన ఆ ప్రదేశంలో అక్కడ జరిగిన మనుషుల మధ్యలో ఇన్వెస్టిగేషన్ అన్నది స్టార్ట్ చేసి మేజర్ ఆఫ్ ద సెకండ్ హాఫ్ ఆయన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఒక 40 minutes వరకు కూడా ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ చాలా వరకు ఉంటుంది. సో ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు వన్ బై వన్ అసలు ఏం జరిగిందో ఫస్ట్ హాఫ్ లో ఆ ట్విస్ట్ గురించి అయితే తెలుసుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా అగైన్ ఒక స్టోరీ, కంప్లీట్ స్టోరీ డ్రివెన్, చాలా పెద్ద స్టోరీ అయితే ఇక్కడ రివీల్ అవుతూ ఉంటుంది, బట్ అది కూడా చాలా స్లోగా వస్తూ ఉంటుంది. అండ్ నాకు మేజర్ ప్రాబ్లం సెకండ్ హాఫ్ లో ఏమనిపించిందంటే, రానా గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది కానీ ఆ సీన్ ఎలివేట్ చేసేంత బీజిఎం అయితే మీకు రాదనమాట. రానా గారు పర్ఫార్మెన్స్ చేసినప్పుడల్లా అసలు అనుకున్నంత బీజిఎం రాదు. సో దానివల్ల ఏంటంటే ఆయన యాక్టింగ్ అంత ఎలివేట్ అవ్వలేదు. సో అది స్లోగా అనిపిస్తూ ఉంటుంది. ఆయన అంత కష్టపడి చేసినా కూడా ఆ బీజిఎం సరిగ్గా లేకపోయేసరికి స్లోగా అనిపిస్తూ ఉంటుంది సినిమా. సో అగైన్ ఆ ఇంట్రాగేషన్ ఎందుకు వచ్చేసరికి అసలు నిజం ఏంటన్నది ఒక క్లైమాక్స్ దగ్గర ఓపెన్ అవుతూ వెళ్తూ ఉంటుంది, అసలు ఏం జరిగింది ఇష్యూ అన్నది. సో అది క్లైమాక్స్ దగ్గర ఓపెన్ అయ్యి అక్కడ సముద్రగని గారు ఏ స్టెప్ తీసుకుంటారు, హీరో ఏ స్టెప్ తీసుకుంటాడు అన్న పాయింట్స్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది. అండ్ అగైన్ చాలా లెందీగా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ కూడా. అండ్ అగైన్ ఎవరు యాక్టింగ్ పరంగా అయితే దేర్ ఇస్ నో మైనస్. రానా గారు యాక్టింగ్ కానీ, సముద్రగని గారు యాక్టింగ్ కానీ, దుల్కర్ సల్మాన్ గారు యాక్టింగ్ కానీ, ఆ చుట్టుపక్కల ఉండే సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసే వాళ్ళ యాక్టింగ్ కానీ అందరు ఎరగతీస్తారు యాక్టింగ్.
యాక్టింగ్ అయితే పేరు పెట్టడానికి లేదు ఈ మూవీలో. అండ్ అగైన్ ఆ స్టోరీని తీసుకెళ్లే ఎంగేజింగ్ గా తీసుకెళ్లే పాయింట్ అయితే కొంచెం వరకు మిస్ చేశారు అనిపించింది. అండ్ అగైన్ బీజిఎమ్స్ కూడా సెకండ్ హాఫ్ లో చాలా తక్కువ ఉంటే ఎక్కువ మాటలతోనే నడుస్తూ ఉంటుంది సెకండ్ హాఫ్. సో ఇక్కడ కూడా కొంచెం ఫస్ట్ హాఫ్ కన్నా ఇక్కడ ఇంకా ఎక్కువ టెస్ట్ చేస్తుంది అనమాట మీ పేషెన్స్ ని సెకండ్ హాఫ్ అయితే. సో ఓవరాల్ గా నాకైతే జస్ట్ యావరేజ్ సెకండ్ హాఫ్ అనిపించింది. టూ మచ్ లెందీగా అనిపించింది. అండ్ ఆ ఇంట్రాగేషన్ సీన్స్ ఎంగేజింగ్ గా తీసుకెళ్లేదు అనిపించింది. సో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చూసాక ఫైనల్ వర్డిట్ ఈ మూవీ గురించి ఏంటో అనేది డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ స్లైడ్ లో. సో లెట్స్ గో టు ఫైనల్ వర్డిట్ ఆఫ్ కాంతా మూవీ. సో ఫైనల్ గా ఈ మూవీ ఎలా ఉంది అని నన్ను అడిగితే మాత్రం మరీ బాగుందని చెప్పలేను, మరీ బాగాలేదని చెప్పలేను, మధ్యలో ఉంటుంది అనమాట ఈ సినిమా యావరేజ్ గా. బికాస్ ఇట్స్ ఎ పర్ఫార్మెన్స్ డ్రివెన్ ఫిలిం. మీరు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గా చూస్తే మాత్రం 100/100 మీరు ఎవ్వరికి ఒక మార్క్ తక్కువ వేయడానికి ఉండదు. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేసారు యాక్టర్స్. సముద్రగని గారు కానీ, దుల్కర్ సల్మాన్ గారు అయితే టాప్ నాచ్ అనమాట. అండ్ ఈక్వల్ టు దట్ సముద్రగని గారి పర్ఫార్మెన్స్. హీరోయిన్ కూడా మంచి రోల్ అయితే ఉంటుంది సినిమాలో. సో హీరోయిన్ వల్ల అయితే కొంత స్టోరీ నడుస్తుంది. దట్ ఈస్ ద మేజర్ ప్లస్ ఆఫ్ ద ఫిలిం. ఎందుకంటే ఈ మధ్యన మనం హీరోయిన్స్ ని సైడ్ కి పెట్టేస్తూ ఉంటారు కదా, ఇది అలా కాదనమాట. హీరోయిన్ కూడా ఒక ఇనఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, ఇనఫ్ స్టోరీ ఉంటుంది ఆవిడకి కూడా. షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద స్టోరీ అనమాట. సో అదైతే కొంచెం బాగుంటుంది. అండ్ అగైన్ స్టోరీని హ్యాండిల్ చేసిన విధానం, స్టోరీని తీసుకెళ్లిన విధానం కొంచెం లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ లో అయితే టూ మచ్ లెందీగా అనిపిస్తుంది. డ్రాగ్ చేశారు అనిపిస్తూ ఉంటుంది. మధ్యలో బోర్ కూడా కొడుతుంది. అండ్ మ్యూజిక్ పరంగా అయితే ఫస్ట్ హాఫ్ లో అయితే మంచి మ్యూజిక్ ఉందని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో అంత మంచి మ్యూజిక్ అయితే ఉండదు. బీజిఎమ్స్ కూడా చాలా వరకు రావు, నాకు వినపడలేదు, మరి అవి రాలేదో నాకు అర్థం కాలేదు. సో అంత ఇంప్రెసివ్ బీజిఎమ్స్ అయితే ఉండదు. ఎందుకంటే రానా గారు చేస్తున్నంత యాక్టింగ్ అంత కష్టపడి చేస్తుంటే దాన్ని ఎలివేట్ చేసే బీజిఎం అయితే రాదు. దానివల్ల ఆయన యాక్టింగ్ కూడా కొంచెం పలసబడిపోయింది. మీకు ఆ సీన్ పరంగా చూస్తే సీన్ కొంచెం పలసబడిపోయింది. ఆ దానికి కూడా మంచి బీజిఎమ్స్ ఉండుంటే అది కూడా చాలా ప్లస్ అయ్యేది సెకండ్ హాఫ్ కి. అండ్ ఆ ఇంట్రాగేషన్ సీన్స్ కూడా కొంచెం ఎంగేజింగ్ గా తీసుంటే బాగుంటేది అనిపించింది. సో ఓవరాల్ గా నన్ను అడిగితే యాక్టర్స్ పరంగా రానా గారు కానీ, సముద్రగని గారు కానీ, దుల్కర్ సల్మాన్ గారు కానీ, భాగ్యశ్రీ గారు కానీ టాప్ నాచ్, నో నెగిటివ్స్ ఇన్ దట్. అండ్ సినిమాటోగ్రఫీ పరంగా కూడా ఇంకొంచెం ట్రై చేయొచ్చేమో మంచి లైటింగ్స్ పెట్టి అని అనిపించింది. ఇంకా కొంచెం విజువల్ గా కొంచెం కలర్ఫుల్ గా ఏమన్నా ట్రై చేసి చూపించేమో అని అనిపించింది. మీకేమనిపించిందో కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. మూవీ కనుక మీకు చూసుంటే మీ ఒపీనియన్ అంటే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అదే మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చేమో అనిపించింది. అండ్ మేజర్ ప్రాబ్లమ్ విత్ దిస్ ఫిలిం ఈజ్ లిప్సింక్ అండి. వాళ్ళు ఒకటి మాట్లాడుతుంటారు, మనకు ఒకటి వినపడుతూ ఉంటుంది. ఇంత లెందీ సినిమాల్లో మీకు ఆ లిప్సింక్ కూడా సరిగ్గా లేకపోయేసరికి చాలా వరకు సీన్స్ అయితే మీకు బోర్ కొడతాయి అనమాట. ఏంటిది లాగ్ చేస్తున్నాడు అని ఆ లిప్సింక్ వల్ల. సో ఓవరాల్ గా నన్ను అడిగితే ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం. పర్ఫార్మెన్స్ పరంగా మీరు దుల్కర్ సల్మాన్ గారి పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటే వెళ్ళి ట్రై చేసేయచ్చు మూవీ. సో అండ్ అగైన్ డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ మూవీ, డిఫరెంట్ జానర్ మూవీ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూసేయండి. చూసొచ్చి మీ రివ్యూ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేయండి. ఇలాంటి ఆనెస్ట్ రివ్యూస్ అన్ని కేవలం మన సినీ గ్లిమ్స్ ఛానల్లో మాత్రమే వస్తాయి, ఇంకెక్కడా రావు. సో మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బై బై.